ఇప్పుడైతే రానా దగ్గుబాటి ప్రొడ్యూసర్ గా, హోస్ట్ గా, యాక్టర్ గా చాలా బిజీగా ఉన్నారు. కానీ కోవిడ్ లాక్డౌన్ టైంలో బోర్ కొట్టి ఏం చేయాలో తోచని టైంలో డేటింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నాడట. అందులో తనకి మిహికా బజాజ్ పరిచయం అయింది. ఇద్దరి అభిప్రాయాలు, ఇష్టాలు కలవడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి 2020లో పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్. అయితే ఇప్పుడున్న యాక్ట్రెసెస్ వాళ్ళ భార్యకి ఇండిపెండెన్స్ ఇస్తూ వాళ్ళ డ్రీమ్స్ ని, థాట్స్ ని అర్థం చేసుకుని అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. అలా చేస్తున్న వారిలో రానా కూడా ఒకరు. మిహికా రీసెంట్ గా ఫుడ్ స్టోరీస్ అనే బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది రానా వల్లే పాసిబుల్ అయింది అని చెప్తుంటుంది మిహికా. అయితే ఇప్పుడు మిహికా రెస్టారెంట్ లో ఫుడ్ ప్రైసెస్ చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. మిహికా ఫుడ్ స్టోరీస్ లో ఒక్క కొబ్బరి బండం 1000 రూపాయలు. అదే 6 కిలోల రేషి మష్రూమ్ అయితే అక్షరాల 5 లక్షలట. అయితే ఇవి ఇంత కాస్ట్లీ ఉండడానికి ఒక కారణం ఉంది. యాక్చువల్ గా ఈ రానా వాళ్ళ రెస్టారెంట్ లో ఉండే ఫుడ్స్ అన్ని ఇతర దేశాల నుంచి వచ్చేవే. రేషి మష్రూమ్ చైనా, జపాన్ లోని కొన్ని ఏరియాస్ లో మాత్రమే పండుతుంది. అంత రేర్ కాబట్టే 20 గ్రాముల రేషి మష్రూమ్ దాదాపు 1000 రూపాయల పైనే ఉంటుంది. అంత కాస్ట్లీ మష్రూమ్ ఇప్పుడు హైదరాబాద్ లోని రానా భార్యకు చెందిన ఫుడ్ స్టోరీస్ లో దొరకడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంకా కొబ్బరి బొండం అయితే థాయిలాండ్ నుండి వస్తుందట. ఒక్కోటి 1000 రూపాయలు. ఆ నీళ్లు చాలా తీయగా ఉంటాయి, అందుకే అంత ప్రైస్. ఇలా ఈ ఫుడ్ స్టోరీస్ లో అన్ని ఫారిన్ నుండి వస్తాయి కాబట్టే ప్రైజెస్ ఈ రేంజ్ లో ఉంటాయి. ఇది విన్నాక నాకైతే ఒక్కసారైనా వెళ్లి ఆ 1000 రూపాయల కొబ్బరి నీళ్ళని టేస్ట్ చేయాలి అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? కమెంట్ లో చెప్పేయండి. సరే, వీడియోని లైక్ చేసి మరిన్ని సెలబ్రిటీ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.